ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీలోకి చేరేందుకు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాపాక చేరికపై టీడీపీ లైన్ క్లియర్ చేసినట్లు సమాచారం. రాజోలు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యరావు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. రాజోలులో టీడీపీకి ఇన్ఛార్జ్ లేకపోవడంతో ఇన్ఛార్జ్ పదవిని రాపాకకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజోలు నుంచి గతంలో జనసేన నుంచి ఎమ్మెల్యేగా రాపాక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ రాకపోవడంతో రాపాక అసమ్మతి ప్రదర్శించారు. ఇక అప్పట్లో జగన్ సీట్ల మార్పు విషయంలో రాపాక బహిరంగంగానే విమర్శలు చేశారు. ఇప్పుడు రాపాక పార్టీ మార్పుపై వైసీపీతో పాటు టీడీపీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గణేష్ అందిస్తారు. గణేష్, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక మంత్రి సహకారంతో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి రానున్నటువంటి రోజుల్లో వెళ్తున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ మీద అసంతృప్తితో రాపాక ఉండడం జరిగింది. ఎందుకంటే మొన్న ముగిసినటువంటి ఎన్నికల సందర్భంలో రాజోలు నుంచి టికెట్ రాపాక వరప్రసాద్ ఆశించడం జరిగింది. రాజోలు నియోజకవర్గంలో అయితేనే తాను గెలుస్తాను అని చెప్పి జగన్ దగ్గర, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల దగ్గర కరాఖండిగా రాపాక చెప్పారు. అయినప్పటికీ కూడా అధిష్టానం రాపాకను రాజోలు నుంచి తప్పించి అమలాపురం ఎంపీ అభ్యర్థిగా పంపించడం జరిగింది. ఈ సందర్భంలోనే అసంతృప్తిగానే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రాపాక ఘోరంగా ఓటమి పాలవడం జరిగింది. తన ఓటమికి వైఎస్ఆర్సీపీ ప్రధాన కారణం, తన అభిప్రాయాన్ని పట్టించుకోలేదన్న అంశంతో అయితే రాపాక వరప్రసాద్ రగిలిపోతూ ఉన్నారు. రాజోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా, జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి ఒకే ఒక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కు పేరుంది. రాజోల్ నియోజకవర్గంలో పట్టుంది. దానికి తోడు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యరావు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ గా ఎవరు కూడా లేకపోవడంతో రాపాక వరప్రసాద్ తెలుగుదేశం పార్టీలోకి ఇప్పటికే లోపాయకారంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఒక మంత్రి సహకారంతో త్వరలోనే చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొనున్నట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీ రాజోలు విషయంలో ఆల్రెడీ గొల్లపల్లి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది లేకపోయినా తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి నాయకులు లేకపోవడంతో ఇప్పటి వరకు రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇబ్బందికర వాతావరణం నెలకొంది. రాపాక వెళ్తే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఒకవేళ కూటమి కాకుండా సింగిల్ గా పోటీ చేసినా కూడా రాపాక గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే అయితే వైఎస్ఆర్సీపీ ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రాపాక దూరంగా ఉంటున్నారు. ఈ సంకేతాలు త్వరలో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్నట్లుగా రాజోల్ నియోజకవర్గంలో అయితే చర్చ జరుగుతుంది. సునీత. రైట్ గణేష్, థ్యాంక్ యూ.